అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల ఒక ప్రైవేట్ సంస్థ మనం చూసుకుంటే సర్వే నిర్వహించడం జరిగింది. కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవన స్థితిగతులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, అలాగే కువైట్లో ఉన్న ప్రవాసుల జీవిత నాణ్యత కానీ, అలాగే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి సర్వే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సర్వేలో తేలింది ఏంటంటే, కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో రోజు రోజుకు ధనవంతులు అవుతున్నారు. ప్రతి సంవత్సరం చూసుకుంటే వాళ్ళ యొక్క ఆదాయం పెరుగుతుంది, జీతాలు పెరుగుతున్నాయి, అలాగే ఆస్తులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ధనవంతులుగా జాబితాలోకి చేరుతూ ఉన్నారు. కానీ కువైట్లో ఉన్న ప్రవాసులు 20 ఏళ్ళు పనిచేసినా, 30 ఏళ్ళు పనిచేసినా వాళ్ళకంటూ ఒక సొంత ఇంటిని నిర్మించుకోలేకపోతూ ఉన్నారు. అలాగే 20 ఏళ్ళు పనిచేసినా, 30 ఏళ్ళు పనిచేసిన తర్వాత వృద్ధాప్యంలో మనం చూసుకుంటే వాళ్ళను చూసుకునే వాళ్ళు లేకో, లేదంటే వాళ్ళకు ఆర్థిక పరిస్థితి బాగోలేకో వాళ్ళకు జీవనం అనేది చాలా ఇబ్బందికరంగా, కష్టంగా మారిందని చెప్పేసి, అలాగే కువైట్లో ఉన్న కువైటీ ప్రభుత్వం కానీ, అలాగే ఇతర దేశాల నుంచి వస్తూ ఉన్న ప్రవాసులకు సంబంధించిన ప్రభుత్వాలు కానీ, ఉదాహరణకు చూసుకుంటే మన భారతదేశ ప్రభుత్వం కానీ, 2 తెలుగు రాష్ట్రాలకు కానీ ఎవరైతే విదేశాలకు వెళ్ళి కార్మికులుగా పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో భారతీయులు, వాళ్ళ కోసం కొత్త పథకాలు ప్రవేశపెట్టాలని చెప్పి ప్రవేశపెట్టకపోతే కానీ వాళ్ళు తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటూ ఉన్నారు. కువైట్లో కానీ, గల్ఫ్ దేశాల్లో కానీ మరణిస్తే కానీ సరైన బీమా పథకాలు లేకుండా పోతూ ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ద్వారా మనం చూసుకుంటే ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా ఒక పథకం అయితే ఉంది, ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం. ఆ యొక్క పథకం మాత్రమే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మాత్రమే ఉంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అది కూడా లేదని చెప్పేసి, ఏది ఏమైనా సరే కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఎన్ని సంవత్సరాలు పనిచేసినా సరే ప్రవాసుల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపడడం లేదు. అలాగే సంవత్సరానికి సగటును మనం చూసుకుంటే కువైటీలకు 20 దినాల నుంచి 30 దినాల వరకు జీతం పెరుగుతూ ఉంటే, ప్రవాసులకు మాత్రం 2 దినాల నుంచి 5 దినాల లోపు జీతం పెరుగుతుందని చెప్పి, ఇది చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు సంపాదించుకునేటప్పుడే 100 దినాలు వస్తూ ఉంటే కనీసం అందులోంచి 10% అంటే 10 దినాలు అయితే పక్కన పెట్టుకోండి. లేకపోతే కానీ 5 దినాలు అయితే పక్కన పెట్టుకుని, ఇలా మీరు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఆ యొక్క డబ్బు అనేది ఉపయోగపడుతుంది. ఇంటికాడ ఉన్నప్పుడే మీరు ఆ బ్యాంక్ అకౌంట్ చేయించుకుని ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లో నెల 10 దినాలు అయితే కానీ 2700 కానీ కమిషన్ పోను 2400 అలా పడుతుంది. ఇలా 10 సంవత్సరాలు చేస్తుంటే దాంతోపాటు ఒక బ్యాంక్ అకౌంట్లో వేయడం వల్ల వడ్డీ వస్తుంది. మీరు పొదుపు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.